దాంట్లో ఈ హాస్పిటల్ నాకు బాగా నచ్చింది. వచ్చినప్పుడు భలే భయంకరంగా నొప్పులు. ఇప్పుడు 15 రోజులు ట్రీట్మెంట్ చేసుకోమన్నారు, చేసాము. ఇప్పుడు బాగుంది. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. సో ఇప్పుడు మన ముందు కూర్చున్న వ్యక్తి షుకూర్. ఇతను నెల్లూరు నుంచి రావడం జరిగింది. నెల్లూరు నుంచి వచ్చినప్పుడు ఈయన పరిస్థితి అంటే నెల్లూరు నుంచి రావడం అంటే డైరెక్ట్గా రావడం కాదు, నలుగురిని ఎంక్వైరీ చేసి మన వీడియోలు చూసి ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న వాళ్ళ బావగారికి చెప్పి ఇక్కడికి ఆయన ముందు ఎంక్వైరీ చేసి దాని తర్వాత ఏం ట్రీట్మెంట్ ఏంటి అన్నీ కనుక్కున్న తర్వాత రావడం జరిగింది. ఈ రోజుతో ఆయన 15 రోజులు పూర్తి అయిపోయింది ట్రీట్మెంట్. సో ఈయన రావడం మన దగ్గరికి విపరీతమైన సియాటికా పెయిన్తో రావడం జరిగింది. ఆ సియాటికా పెయిన్ అనేది కూడా ఆయనకి ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం మెడిసిన్ వాడడం కానీ ఎన్ని హాస్పిటల్ తిరగాలో అన్ని తిరిగి ఉన్నాడు. చివరికి అక్కడ లోకల్ ఉన్న డాక్టర్, ఆయన రెగ్యులర్గా వెళ్ళి ఫాలోఅప్ చేసిన డాక్టరు ఆయన కూడా చెప్పాడు, ఇది కొన్ని రోజులు చూసిన తర్వాత సర్జరీ అట్లాంటివి ఏమైనా చేపిద్దామన్నట్టుగా అడ్వైజ్ చేస్తే సరే చివరి ప్రయత్నంగా మన దగ్గరకు వచ్చారు. ఆ చివరి ప్రయత్నంలో ఇప్పుడు ఆయనకు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి ఆయన మాటలు తెలుసుకుందాం. బిఫోర్ ఇక్కడ సయాటికా అంటే అందరికీ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏముంటుందంటే, సయాటికా పెయిన్ అనేది ఒక కాళ్ళలోకి లాగడం ఏదైతే ఉందో దాన్ని పర్టికులర్గా మనం సయాటికా పెయిన్ అని అంటాం. ఆ కాళ్ళు బోత్ లెగ్స్ రేడియేటింగ్ అవ్వచ్చు, సింగిల్ లెగ్ రేడియేటింగ్ అవ్వచ్చు, ఇలా రకరకాలుగా ఉండకూడదు. ఒకేలాంటి ఒక పాయింట్ పెయిన్ అనేది ఉంటుంది. కానీ ముందుగా రావడం సయాటికా అనేది చాలా అరుదుగా, చాలామందికి తక్కువ ఆ పాయింట్ అనేది ట్రిగ్గర్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ సయాటికా గ్రూవ్ దగ్గర. సో దీనికన్నా ముందు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది బ్యాక్ పెయిన్. ఈ లంబర్ రీజియన్లో స్ట్రక్చర్ అనేది L1, L2, L3, L4, L5 ఉంటుంది. దీనంతా లంబర్ రీజియన్ అంటాం. ఈ L4, L5 అనేది మోస్ట్ కామన్ కాంప్లికేటెడ్ ఏరియా. ఈ ఎందుకు మోస్ట్ కామన్ కాంప్లికేటెడ్ అంటే మీరు ఎవరైనా తీసుకోండి, అది ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోండి, మెకానికల్ లైఫ్ స్టైల్ అనుకోండి, లేదంటే ఖాళీగా ఉండి ఇంట్లోనే రిలాక్స్గా ఉండే వాళ్ళలో అవ్వనివ్వండి, ఎర్గనామిక్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయని వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అనేది ట్రిగ్గర్ అవుతుంది. దట్ ఇన్ L4, L5. ఈ L4, L5 అంతగా మనకు కీ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో. స్పైనల్ కార్డ్ అనేది ఒక సెన్సిటివ్ పార్ట్. సో దాంతో పాటు కూడా ఈ ప్రాబ్లం అనేది దాంట్లో ఇంకా L4, L5 అనేది ఇంకా సెన్సిటివ్ పార్ట్. ఎందుకంటే మీరు ఫ్రమ్ ద మార్నింగ్ టు నైట్, అంటే పొద్దున్న లేచినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు కూడా ఈ స్పైన్ అంత ఇన్వాల్వ్మెంట్ అనేది మన బాడీలో ఉంటుంది. చాలామంది తెలియక ఈ రోజు కొద్ది నొప్పిలే, తర్వాత చూద్దాం, ఒక 2 రోజులు బామ్ లాంటిది ఏదైనా పెట్టుకుందాం, నేను ఒక ట్యాబ్లెట్ వేసుకుని తగ్గించుకుందాం, ఈ కాన్సెప్ట్లో ఉంటారు. కానీ అది ముదిరి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు మన ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. షుకూర్ భాయ్ నమస్కారం. షుకూర్ గారు, ఇప్పుడు ఈయనకి మీరు వచ్చినప్పుడు మీ ప్రాబ్లం ఎలా ఉండే, మీరు ఏ విధంగా ఇక్కడికి వచ్చిన్నారు అనేది మీరు ఒకసారి చెప్తే మా వ్యూవర్స్ వింటారు సార్. చెప్పండి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నా పేరు షుకూరు. నేను చాలా బాధపడ్డాను. వచ్చిన కాడి నుంచి కూడా నడవలేకపోయాను. నెల్లూరు మొత్తం హాస్పిటల్ తిరిగాను, నాటి మందు కూడా వాడాను. కానీ నాకు ఈ నొప్పులు ఏమీ తగ్గలేదు అసలు. కానీ తర్వాత ఆన్లైన్లో చూసుకొని తర్వాత మా బావగారిని హైదరాబాద్లో ఉంటే అన్నీ అడిగి కనుక్కున్నాము. హాస్పిటల్ 2-3 హాస్పిటల్ చూసాము. దాంట్లో ఈ హాస్పిటల్ నాకు బాగా నచ్చింది. వచ్చినప్పుడు భలే భయంకరంగా నొప్పులు. ఇప్పుడు 15 రోజులు ట్రీట్మెంట్ చేసుకోమన్నారు, చేసాము. ఇప్పుడు బాగుంది. ఇక్కడ బాగా చేశారు. ఈ రోజుతో అయిపోయింది. సో ఇప్పుడు మీరు వచ్చిన రోజుకి నొప్పుల్లో తేడా, ఈ రోజుకి మేజర్ డిఫరెన్స్ ఏం కనబడింది మీకు? చాలా తేడా ఉంది. అదే ఏది మేజర్? ఫ్రీ అయిపోయింది అసలు. ఏది లెగ్ నడవడం కూడా ఫ్రీ. నిద్రలో కూడా ఫ్రీగా ఉంది. అంతకుముందు కాలు బరువుగా మంటగా ఉండేది. అసలు నడవలేకపోయాను, లేచి నిలబడలేకపోతున్న పరిస్థితి నేను. నాకు డే 1 మీరు చెప్పిన దాంట్లో నిద్రలో నాకు అసలు నిద్ర పట్టేది కాదు అని అనేవారు కదా, అది ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు బాగుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ మీకు ట్రీట్మెంట్ ప్రొసీజర్లో ఈ 15 రోజుల్లో ఎక్కడైనా కానీ మీకు మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఏమైనా ఇచ్చామా? ఏమీ లేదు. మీకు కంప్లీట్గా న్యాచురల్ వేలో మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మనం చేసాం కదా, మీకు తగ్గింది కదా అని చెప్పేసి కొన్ని చిన్న జాగ్రత్తలు ఉంటాయి, అవి పాటించాలి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల్లో మనకు 30 సంవత్సరాలు ఉన్నట్టు 40లో ఉండదు, 40లో ఉన్నట్టు 50లో ఉండదు మన బాడీ, అవునా? ఈ 50 సంవత్సరాలు కొన్ని బరువులు ఎత్తటాలు, ముందు చేసే పనులు, అటువంటి చిన్న జాగ్రత్తలు చూసుకోవాలి. ఇవి ఏంటంటే మీకు రానుగా ఇప్పుడు వచ్చిన రోజుకి కాలంలో రైట్ సైడ్లో మంటలు అన్నారు కదా, ఆ మంటలతో పాటు కాలంతా లాగడం అన్నారు.
మళ్ళీ నడుము నొప్పి అన్నారు, నిద్ర డిస్టర్బెన్స్ అన్నారు. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ రికవర్ అయిందా లేకపోతే ఓవర్ నైట్ తగ్గిపోయిందా? లేదు, స్టెప్ అండ్ స్టెప్ తగ్గుతా వచ్చింది. అది స్టెప్ బై స్టెప్ ఎలా తగ్గిందో మీకు రావడం కూడా స్టెప్ బై స్టెప్ అలా ఉంటుంది. అది ఫస్ట్ నడుము నొప్పి తగ్గింది, తర్వాత లాగడం, ఆ మంట అని ఒక్కొక్క స్టెప్ తగ్గుతా వచ్చింది. నేను నెల్లూరులో పెయిన్ ఇంజక్షన్ వేసినా నాకేమి అసలు పని చేయలేదు. ఓకే, మరి మన నెల్లూరులో మరి మీ వాళ్ళు ఎవరు ఉంటే పంపిస్తావా? పంపిస్తాను. ఈ నడుము నొప్పి సియాటికా ఇప్పుడు ఐడియా వచ్చింది కదా, ట్రీట్మెంట్ ఎలా ఉంది ఏంటని అది చూసుకొని పంపించండి. కొద్దిగా ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. సరేనా? థ్యాంక్ యూ.